ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కూడా సంతోషంగా దేవుని ముందు కూర్చున్నారు కదూ. ఈరోజు కూడా ప్రశస్తమైన దేవుని వాక్యం వినడానికి ఆయత్తపడున్నారు కదూ. మీ చెవులు ధన్యమైనవి, మీ హృదయం ధన్యమైనది, మీ ఎదురు చూపులు ఎంతో ధన్యమైనవి. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు విశేషమైన వాక్యం, ఈ దిన ఒక ప్రశస్తమైన వాక్యం ప్రభు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. మనమందరం జాగ్రత్తగా దేవుని మాట వింటాం. ప్రార్థన చేసుకుంటూ, చిన్న ప్రార్థన చేసుకుంటూ అందరు తలలు వంచి, లార్డ్ జీసస్ హల్లెలూయా, యేసు మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మేమందరం ఒక కుటుంబంగా తండ్రి, టీవీలో వీక్షిస్తున్నటువంటి, యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి మా కుటుంబం అందరం కలిసి తండ్రి ఏక మనసుతో ప్రభువా మీ ముందు నిలబడి ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాము తండ్రి. ఆకాశపు తలుపులు తెరవమని మీ యొక్క సియోను శిఖరం మించి తండ్రి ప్రశస్తమైన వాక్యపు వరవడిని తండ్రి, వాక్య ప్రవాహమును తండ్రి మాకు దయచేయమని, మీ మాట తండ్రి మంచు వలె, ఆకాశపు చినుకు వలె మా మీద కురియును గాక తండ్రి. మా మీద తండ్రి మీ ఆశీర్వాదం కురియును గాక తండ్రి. మీ కృప తోడిచ్చి నడిపించి బలప సహాయం చేయమని, మీ ఆశీర్వాదంతో నింపమని, కనికరించమని, జీవంతో నింపమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. దయచేసి అందరు బైబిల్ తీయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం చదువుకుంటాం. రేపటిని గూర్చి చింతింపకుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రేపటిని గూర్చి చింతింపకుడి అంటే ఏం పని బాట లేకుండా మనం ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రేపు దేవుడు మనకు ఆహారం పెడతాడు, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు అని నిద్రబొమ్మని చెప్పినట్టు కాదు. దేవుని మాటకు అర్థం అది కాదు. చాలామంది అనుకుంటారు దేవుడు పోషిస్తాడండి, దేవుడు చూసుకుంటాడండి, దేవుడు చేస్తాడండి కదా. చాలాసార్లు మనం ఇలా అంటుంటాం. కానీ ఈరోజు చెప్పే మాట, అద్భుతమైన మాట ఏంటి అంటే, రేపటిని గురించి చింతపడొద్దు, కానీ ఈ రోజు గురించి ఖచ్చితంగా చింతపడండి, సిద్ధపడండి, సంసిద్ధపడండి, నడుము కట్టుకోండి. ఈరోజు నేను మీకు ఏ పని చేయమని చెప్పానో, ఈరోజు మీరు ఏం నెరవేర్చాలో, ఈరోజు మీరు ఏం చేయాలని నిర్ణయించానో అది చేయటానికి, అది ఎట్టి ఆటంకాలతో ఉన్నా, ఎటువంటి మరి క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్నా దాన్ని పూర్తి చేయడానికి సిద్ధపడండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజు పని ఎవరు ముగిస్తారో రేపు వారికి చింత ఉండదు, రేపు వారికి కలవరం లేకుండా దేవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు చర్చికి వెళ్ళాలంటే మనకి వర్షం వస్తుందంటే ఎవరు చర్చిలో రారు, మొత్తం ఖాళీ అయిపోయి ఉంటుంది. వర్షం వస్తుంది అనుకోండి, బాగా ఎండ వచ్చినా, బాగా వాన వచ్చినా, సిస్టర్ రాలేకపోతున్నాం, సిస్టర్, బ్రదర్, పాస్టర్ గారు ఎక్కడయ్యా ఒకటే వాన అయ్యా. ఏదైనా పెళ్ళి అంటే వానకు ఆగుతారా? ఏదైనా ప్రయాణం ఎందంటే అక్కడ దూర ప్రయాణం ఆగుతారా? హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆగుతారా? ఎంత ఎండైనా వానైనా గొడుగు పట్టుకొని కోట్లు వేసుకొని ఎంత మరి కష్టమైనా వెళ్ళిపోతారు అక్కడికి, అంతే. చెప్పిన టైంకి అక్కడ ఉంటారు, అంతే. మరి మందిరం అంటే ఇప్పుడు కాదు అంటారు, వచ్చే వారం చూసుకుంటాం బ్రదర్, వచ్చే వారం వస్తావులేండి. మందిరాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేస్తావు నీ జీవితంలో? ఎప్పుడు నిర్లక్ష్యం చేస్తావు? ఆ రోజు ఒక సండే నీ టార్గెట్ ఏంటంటే దేవుని మందిరానికి వెళ్ళి రావడం నీ టార్గెట్. ఆ రోజు ఏ పని లేదు నిజం చెప్పాలంటే. దేవుడు ఒకటే మాట అన్నాడు, 6 దినాలు కష్టపడి పని చేయండి, ప్రయాసపడి పని చేయండి, 7వ దినమున నా విశ్రాంతిలో ప్రవేశించండి. ఆ రోజు నీ టార్గెట్ ఏంటి అంటే దేవుని మందిరానికి వెళ్ళటం నీ టార్గెట్. దేవుని వాక్యం చెప్పింది విని దాని ప్రకారం నడవాలని తీర్మానం చేసుకోవడం నీ టార్గెట్. దేవుని వాక్య ప్రకారం జీవించడానికి కావాల్సినటువంటి సిద్ధపాటు చేసుకోవడం నీ టార్గెట్. ప్రతి క్రైస్తవ టార్గెట్ అదే, అన్నిటికంటే టార్గెట్ అదే. కానీ ఆ రోజున దేవుడు ఎంతమంది ఆ టార్గెట్ ముగిస్తున్నారు, ఎంతమంది దాన్ని నెరవేరుస్తున్నారు. కలవరం అండి జీవితాల్లో, కొట్లాటలు అండి. అనేక కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. మంచి కుటుంబాలు, గౌరవప్రదమైన కుటుంబాలు, సమాజంలో గౌరవంగా బ్రతికే కుటుంబాలు కూడా దేవుని మందిరాన్ని అలక్ష్య పెట్టినప్పుడు, తమకు దొరికినటువంటి సొత్తుని, తమకు ఉన్నటువంటి ఇంటినో, ఉద్యోగాన్నో, వ్యాపారాన్ని ఆధారం చేసుకొని వాటి మీద ఆధారపడి బ్రతుకుతూ దేవుని పక్కన పెట్టినప్పుడు, దేవుని మందిరాన్ని, ఆలయాన్ని పక్కన పెట్టినప్పుడు ఎన్ని కుటుంబాలు బద్దలైపోతున్నాయో తెలుసా? ఎన్ని కుటుంబాలు చల్లాచెదరైపోతున్నాయో తెలుసా? ఎన్ని కుటుంబాలు భయంకరమైనటువంటి వ్యసనాలకు లోనైపోతున్నాయో తెలుసా? వింటుంటే కడుపు తరుక్కుపోతే, ఒక్కొక్క కుటుంబ చరిత్ర వింటుంటే, ఒక్కొక్క కుటుంబ యజమానురాల చరిత్రలు వింటుంటే గుండెలు పగిలిపోతుంటాయి ఒక్కోసారి. అయ్యో, చర్చికి మానేసిళ్ళు ఏమి సాధించారు, దేవునికి దూరమై ఏం సాధించారు, దేవునికి దూరమై ఏంటి వీళ్ళ జీవితం జరిగిందని చెప్పేసి ఆలోచిస్తే నథింగ్. అందుకే చెప్తే ఈరోజు దేవుని బిడ్డ, దేవుని ఆలయము నీవు ముగించాల్సినటువంటి ఒక టార్గెట్ ఆదివారం రోజున
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు చెప్తాను చూడండి, హన్నా గురించి చెప్తాను ఈ రోజున. బైబిల్లో మొదటి సమూయేలు గ్రంథంలో హన్నా మనకు కనిపిస్తుంది. హన్నా షిలోహు ప్రార్థన మందిరానికి ఆరాధించడానికి వెళ్ళింది కదా, ఆరాధించడానికి వెళ్ళింది. కానీ వెళ్ళినప్పుడు ఆమెకి ఎటువంటి పరిస్థితి ఉందంటే చుట్టూ అవమానాలు, చుట్టూ అవహేళనలు, తనకున్నటువంటి లోపం. దేవుని బిడ్డ, ఆమెకేం పిల్లలు లేరు. పోయిన సంవత్సరం పిల్లలు లేకుండా వచ్చింది, ఈ సంవత్సరం కూడా పిల్లలు లేకుండా వస్తుంది. కొన్ని సంవత్సరాల నుంచి అలాగే వస్తున్నాను. ఈ సంవత్సరం కూడా పిల్లలు లేరు ఆమెకి. ఒకళ్ళు అనుకోవచ్చు, పిల్లలు ఇస్తే నేను వచ్చి నీ మందిరంలో ప్రార్థన చేస్తాయా, పిల్లలు ఇస్తే నీ మందిరానికి వస్తానయ్యా. చాలామంది అంటారు, ఉద్యోగం వస్తే మందిరానికి వస్తా, మా కుటుంబం అంతా కలిస్తే మందిరానికి వస్తా, నాకు ఆరోగ్యం బాగుంటే మందిరానికి వస్తా. కండిషన్స్తో వస్తుంటారు చాలామంది. ఇప్పుడు ఏమి కూడా అలాగే పెడితే వెళ్ళేది కదా ఆ రోజు. చుట్టూ సొంత వాళ్ళే అవమానపరుస్తున్నారు. తన సవతి అయినటువంటి పెనిన్న గాయపరుస్తుంది, గుచ్చుతుంది మాటల చేత. హృదయం బద్దలైపోయింది ఆమెకి. ఏడుపు ఏడుపు ఏడుపు. దేవుని బిడ్డలు లేరు, అదొక బాధ. అంతేకాదు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయంకరంగా ఆమెను వేధిస్తున్నారు, ఎక్కిలి చూపులు చూస్తున్నారు, వెలివేసినట్టుగా చూస్తూ ఉన్నారు ఆమెని. ఆ చూపులు భరించవచ్చు, చాలా కష్టంగా ఉంది ఆమెకి. పండగ రోజు కూడా భయంకరం దిగులుంది ఆమె గుండెల్లో. అయితే తను ఏం చేసిందో చూద్దాం మన రోజున. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 8 చదువుకో. ఆమె పెనిమిటి అని ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు, నీవు భోజనం మానుటయ్యేలా, నీకు మనోవిచారం ఎందుకు కలిగినది, 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తరువాత హన్నా లేచి, జాగ్రత్తగా వినాలి, యాజకుడని ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చుండగా బహు దుఃఖాక్రాంతులు వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తూ ఉన్నది, ఏడుస్తూ ఉన్నది. ఆమె టార్గెట్ ఏంటి ఆ రోజు అంటే, ఎన్ని కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయడం ఆమె టార్గెట్. అది దేవుడు ఆ రోజు ఆమెకి ఇచ్చిన పని, అది ఇంకేం పని లేదు. అయితే కష్టాలు, బాధలు, నిందలు, వెలిచూపులు, గుండెను బ్రద్దలు చేసేటువంటి కత్తిపోటు లాంటి మాటలు ఆమె చుట్టూ ఉన్నాయి. సంతోషంగా వెళ్ళి ఆరాధన చేసే పరిస్థితే లేవు ఆమె జీవితంలో. ప్రతి అడుగు అడుగున ఆటంకాలు ఉన్నాయి. దేవుని బిడ్డ అందరూ బిడ్డలు ఎత్తుకొని వచ్చారు. పెనిన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు, పెనిన్నాకు కూడా బిడ్డలు ఇచ్చాడు దేవుడు. ఎదుటి వాళ్ళకి గాయపరిచే పెనిన్నాకు కూడా బిడ్డలు ఇచ్చాడు దేవుడు. కానీ ఈమెకి మాత్రం బిడ్డలు లేరు. దేవా, వాళ్ళకి బిడ్డలు ఇచ్చావయ్యా, వీళ్ళకి బిడ్డలు ఇచ్చావయ్యా, వాళ్ళ బ్రతుకు బాగు చేసావు, వీళ్ళ బ్రతుకు బాగు చేసావు, నాకెందుకట్ట చేసావు, నేనేం అన్యాయం చేశాను, నీకేం తక్కువ చేశా, నువ్వు ఇచ్చినాడు వస్తపో ప్రార్థనకి, నువ్వు వచ్చినాడు చేస్తాను పో అని చెప్పేసి ఒకవేళ అనుంటే ఆమె జీవితం గురించి ఈరోజు మనం ఇంతవరకు ధ్యానించాల్సిన అవసరం లేదు. ఆమె బ్రతుకు గురించి ఇంతగా మనం తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. మన కళ్ళ ముందు ఆమెను ఒక మైలురాయిగా పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఎన్ని రకాల సమస్యలు ఆ కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్నా, దేవుని బిడ్డ ఆ వ్యక్తిగత జీవితాన్ని సూటిపోటి మాటలతో వాళ్ళు హింసిస్తున్నా, తాను మాత్రం నేరుగా లేచి ఆయన మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాము. తన టార్గెట్ ఏంటి అంటే, ప్రభా ఎన్ని కష్టాలు వచ్చినా ఈరోజు నిన్ను ఆరాధిస్తానయ్యా, ఎన్ని శ్రమలు వచ్చినా నిన్ను ఆరాధిస్తానయ్యా, వ్యక్తిగతంగా నాకు ఎన్ని గాయాలున్నా నిన్ను ఆరాధిస్తానయ్యా, నీ మందిరానికి వస్తానయ్యా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఎద్దకు వస్తానయ్యా, నీ ఎద్ద నిలబడతానయ్యా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, వెళ్ళగలిగే పరిస్థితి లేదు. చాలామంది అంటారు, కుటుంబంలో ఒకటే గొడవలు సిస్టర్, ఒకటే బాధ సిస్టర్, అందరం బయలుదేరాం గొడవ వచ్చేసాం, అందరం బయలుదేరాం భయంకరంగా గొడవ చెలరేగింది, అందరం బయలుదేరాం వెంటనే పరిస్థితి తారుమారు అయిపోయింది. సో ఈ విధంగా అందరూ ఇలా మాటలు చెప్తుంటారు. రావాలనుకున్నాం కానీ లేదు సిస్టర్, ఈ కుటుంబాలు ఎప్పటికైనా వర్ధిల్లుతాయా అంటే నేను చెప్పలేను. దేవుడు సంపూర్ణ ఆశీర్వాదం పొందుకుంటాయా అంటే చెప్పలేము. ఇటువంటి వాళ్ళ కుటుంబాలకి ఎప్పుడు చింతే, ఎప్పుడు దిగులే, ఎప్పుడు రోగాలే, ఆ ఇంట్లో ఎప్పుడు సమస్యలే, రోగాల పోస్ట్ ఖాళీగా ఉండదు. సో ఈమైతే ఆ స్థితి నుంచి లేచింది పైకి. ఎవరెట్లన్నా అననివ్వండి, నేను రోజు మాత్రం నా ప్రభుని ఆరాధించాలి, నా ప్రభు సన్నిధిలో నా బాధ అంతా కుమ్మరించాలి, నా ప్రభు సన్నిధిలో నా కన్నీరు కుమ్మరించాలి, ఏది ఏమైనా సరే అని చెప్పేసి వెళ్ళిపోయి దేవుని ఆలయంలో కూర్చో ప్రార్థన చేస్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డ, యాజకుడు కూర్చొని వింటా ఉన్నాడు ఆమె ప్రార్థన వింటా ఉన్నాడు. యాజకుడు మాత్రమే కాదు, ఆకాశం ఉన్న దేవుడు కూడా చూస్తున్నాడు, ఆలకిస్తున్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆమె పైకొక్క మాట కూడా ప్రార్థన చేయట్లేదు, పెదవులు వణుకుతున్నాయి, హృదయం కుమ్మరించుంది. ఆమె గుండెలో బాధ అంతా కుమ్మరించింది. బాధ వస్తే ఇంట్లో కూర్చోవడం కాదు, బాధ వస్తే దేవుని దగ్గర ఆయన తీరుస్తాడు. ఇంట్లో కూర్చొని ఏడిస్తే నీ దుఃఖం ఇంకా మహాసముద్రం అయిపోద్ది. ఇక నువ్వు లేచి నేను చంపుకునేటా కదలు సైతాన్. ఇంకెందుకు బ్రతుకుతున్నావు? మీ ఆయన నిన్ను అర్థం చేసుకుంటున్నాడా? మీ పిల్లల్ని అర్థం చేసుకుంటున్నారా?
మీ బంధువులు నిన్ను అర్థం చేసుకుంటున్నారా? నువ్వు అంతమంది సహాయం చేసావు, నీకేం మిగిలింది? చచ్చిపో, ఉరేసుకో. సాతాను చెబుతూనే ఉంటుంది, నీ బతుకును నాశనం చేసేదాకా సాతాను వదలదు. అయితే దేవుని యొద్దకు రా, మోకాళ్ళ మీదకి రా, దేవుని సముఖంలో ప్రార్థన చేయడానికి సిద్ధపడు. దేవుని ఆకాశం నుండి యొక్క ప్రార్థన ఆలకిస్తాడు, ప్రార్థనకి చెవి ఎగ్గుతాడు ఆయన, జవాబు ఇవ్వడం సిద్ధపడతాడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏ ప్రజలు ఏ విషయంలో నిందించారు, ఏ ప్రజలు ఏ విషయంలో నిన్ను అవమానపరిచారు, ఏ విషయంలో నిన్ను కించపరిచారు, ఆ విషయంలో అందరి నోర్లు మూయబడ్డట్టుగా, శాశ్వతంగా నోర్లు మూసేటట్టుగా దేవుడు ఒక క్రొత్త బహుమానాన్ని, దాటిపోయిన ఋతువులను మరలా నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ. సో ఈమె వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఏడుస్తూ ఉన్నది, ప్రార్థన చేస్తున్నా. ఆమె పెదవులు కదులుతున్నాయి. పెదవుల భాష ఎవరికి అర్థం కావట్లేదు. నీ భాష ఎవరికి అర్థం కాకపోవచ్చు, నీ మూగవేదన ఎవరికి అర్థం కాకపోవచ్చు, నీ దుఃఖం ఎవరికి అర్థం కాకపోవచ్చు, నువ్వు పడుతున్న ప్రయాసం ఎవరికి అర్థం కాకపోవచ్చు. చెబుతున్నా ఈ రోజున దేవుడికి అర్థమవుతుంది నీ భాష, నీ మూగవేదన అర్థమవుతుంది దేవుడికి. సో ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. అద్భుతం, ఆశ్చర్యం జరిగింది. ఏంటో తెలుసా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఆకాశం అంతా ఆలకించాడు. ఇమ్మీడియట్గా జవాబిచ్చాడు, ఇమ్మీడియట్గా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇదిగో ఆమె ఇజ్రాయేల్ దేవునికి మొర్ర పెడుతున్నది, సైన్యములకు అధిపతి యెహోవాకు మొర్ర పెడుతుంది. ఆమెకు ఆశించింది, ఆమెకు దొరుకుతుందని చెప్పు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏం ఆశించిందో అది దొరుకుతుందని చెప్పుపో. దేవుడు యాజకుడిని పంపిస్తూ ఉన్నాడు. దేవుడికి తన మాటను ఆ ప్రవక్త నోటిలో పెట్టి, ఆ యాజకుడి నోట్లో పెట్టి, ఎల్లు చెప్పు నా బిడ్డకి చెప్పు అని చెప్పేసి ప్రత్యుత్తరం పంపిస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఎంత పెద్ద కష్టంలో ఉన్నావు, ఎంత పెద్ద శ్రమలో ఉన్నావు. నీ శ్రమ పోవాలంటే ఇంటికాడ ఉంటే అవ్వదు, పోలీస్ స్టేషన్లో పోతే అవ్వదు, ఇంకోసారి పోతే అవ్వదు. ఒకటే న్యాయాధిపతి నీ పక్షాన, ఉత్తరవాది, న్యాయవాది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అన్యాయవాది కాదు, న్యాయవాది. లంచం తీసుకునేటువంటి ఆయన కాదు, ఆశీర్వదించేటువంటి దేవుడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ లోకంలో వాళ్ళను నువ్వు ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ నమ్మి ఒకవేళ దేవుని దూరం పెట్టి పక్క పెట్టి వెళ్తున్నావేమో, చివరికి తిరిగి 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 అంతా పోగొట్టుకుని మళ్ళీ రావాల్సిందే. నువ్వు అంతా పోగొట్టుకుని తిరిగి రావాల్సిందే నీ జీవితంలో. అందుకే ఏది పోకముందు దేవుని ఎద్దకు రా, సురక్షితంగా క్షేమంగా నీకున్నదంతా దేవుడిని ఆశీర్వదించి ఇంకా గొప్ప చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో దేవుడు తన ప్రత్యేకమైన మాటను పంపిస్తూ ఉన్నాడు. దేవుడే చెప్తున్నాడు, నేను ఇస్తానని చెప్పుపో. నేను ఆమె కన్నిటిని చూశానని చెప్పు, ఆమె ఆర్తధ్వని విన్నానని చెప్పు. ఏది ఆశించిందో అది ఎంత పెద్దదైనా సరే, ఎంత అసాధ్యమైందైనా సరే, ఏ విధమైనటువంటి క్రిటికల్ కండిషన్ అయినా సరే, నేను ఆమెకి ఇవ్వబోతున్నాను పో అన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, నా మందిరములో నేను వారిని ఆనందింపజేస్తాను. ఎక్కడ నీకు ఆనందం దొరుకుతుంది, ఎక్కడ సంతోషం దొరుకుద్ది, నీ ప్రశ్నకు జవాబు ఎక్కడ దొరుకుద్ది? నేను అందుకే చెప్తాను, ఇప్పుడు మా చర్చిలో వాళ్ళకి కూడా చెప్తాను, కష్టం వచ్చిందా తండ్రి ఇంటికి రా, ఒకరోజు కూర్చొని ఉపవాసం ప్రార్థన చేయి. భార్య భర్తకు మీద అనుమానం వచ్చిందా, కొట్టుకోబాకండి ఒకళ్ళనొకళ్ళు. ఏం చేయాలి? ఇద్దరుగా ఉపవాసం ఉండి ఒకరోజు ప్రార్థన చేయండి. ఎవరు తప్పాలు తెలుసుకుంటాడు, ఎవరికి ఇవ్వాల్సిన దేవుడు వాళ్ళకి ఇస్తాడు. అట్లా కాదు ఇష్టం కొట్టుకోవటం, రక్తం అట్టాడు కొట్టుకోవడం. తర్వాత మమ్మల్ని పిలుస్తుంటారు, చూడండి అక్క కొట్టాను, చూడండి అన్నయ్య కొట్టాను. కొట్టిన తర్వాత మేమేం చేస్తాం? ఇంకా మీ శిక్ష మీరే వేసి, మీ మాటలు మీరే అని మేమేం చేస్తాం? ఇంకా తర్వాత వచ్చి ఏం చేయలేం. అందుకే రా ఉపవాసం దేవుడి దగ్గరికి వచ్చి. నీకు ఎంత పెద్ద భారం ఉందో, తండ్రి నా కుటుంబంలో ఇటువంటి బాధ ఉంది, ఇటువంటి బాధ ఉంది, కష్టం ఉంది ప్రభా అని చెప్పు. ఖచ్చితంగా దేవుడు నీకు చెప్పాల్సి నీకు చెప్తాడు, నీ భార్యకి చెప్పాల్సి నీ భార్యకి చెప్తాడు, నీ శత్రువు చెప్పాలి శత్రువు చెప్తాడు, నీ మిత్రుడు చెప్పాల్సి నీ మిత్రుడు చెప్తాడు. నేను నాశనం చేయాలి వాళ్ళకి గురించి, నేను నాశనం చేయాలనుకున్నటువంటి వాళ్ళ ముందు దేవుడిని తలగా చేస్తాడు, వాళ్ళ ముందు నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, ఇది దేవుడిని హెచ్చించి గడి ఆసనం అనేది. దేవుని ఎద్దకు రా. నీ టార్గెట్ ఏంటి అంటే దేవుని ఎద్దకు వచ్చి ఆయన ఆరాధించడం నీ టార్గెట్. దాన్ని మిస్ చేయదు ఎప్పుడు కూడా. నువ్వు బ్రతికినంతకాలం ఒకటే గుర్తుపెట్టుకో, ఏదన్నా మిస్ అవ్వచ్చు కానీ నా జీవితంలో నీ మందిరం మిస్ అవ్వకూడదు ప్రభు, నీ ఆలయం మిస్ అవ్వకూడదు ప్రభు, నీ ఆనందం మిస్ అవ్వకూడదు ప్రభు, నీ కృప మిస్ అవ్వకూడదు ప్రభు, నీ ఆదరణ మిస్ అవ్వకూడదు నా జీవితంలో ప్రభు, నీ ముఖాన్ని చూసే అవకాశం మిస్ అవ్వకూడదు ప్రభు. ఈ వారం అంతా బ్రతికానంటే నీ కృప. నా కళ్ళ ముందు ఎంతోమంది చచ్చిపోయారు, నా కళ్ళ ముందు ఎంతో గొప్ప గొప్పలు చచ్చిపోయారు, ఎంతోమంది రక్తం మడుగులో పడి కొట్టుకున్నారు, కానీ నేను బ్రతుకున్నానంటే నీ కృప అయ్యా, నీ దయ, నీ ఆశీర్వాదం అయ్యా, నీ ఆదరణ అయ్యా. ఎప్పుడైతే నువ్వు ఆయన మందిరంలో ఉంటావో నిశ్చయంగా నీవు, నీ వంశం, నీ పిల్లలు, పిల్లల పిల్లలు ఆయన ఉపదేశంలో కట్టబడతారు. పచ్చని ఒలివ చెట్టు వలె ఆకు వాడక నాటి స్థిరపరుస్తాడు ఆయన. లెబనోను పర్వతం మీద దేవదారు వృక్షం నిలబెడతాడు ఆయన.
అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ, ఆయన మందిరావరణములో ఖర్జూర చెట్టు వలె మొవ్వ వేసి ఎదిగేటట్లుగా చేస్తాడు. లేని ఆకులు, లేని ఎత్తు నీలోంచి పుట్టిస్తాడు దేవుడు. క్రొత్త జాతిని పుట్టిస్తాడు, కొత్త ఫలాలు పుట్టిస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల మందిరం మానేసి, ఎంతకాలం దేవునికి దూరం అయిపోయి, ఎంతకాలం దేవుని ముఖాన్ని చూసి ఎంతకాలమైంది. అదేమంటే వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు సరిలేరు, వీళ్ళు సరిలేరు. ఏం మాట్లాడుతున్నావు? దేవుని మందిరంలో ఎవరు సరి లేకపోతే నీకెందుకు? దేవుడు చూసుకుంటాడు. పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధిగా ఉండనేమో. మనకి 22:11 రాయబడింది. మరి పాపిని పాపిగానే ఉన్నాయి, నీతిమంతుడు నీతిమంతులుగానే ఉన్నాయి. నా దగ్గర జీతం ఉంది, నేను వస్తున్నాను. జీతం ఇచ్చే దేవుడు, ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు నీతిమంతుడు అయితే అన్యాస్తుల ముందు నీతి ఫలం నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. నువ్వు యథార్థవంతురాలు అయితే అక్రమకారుల ముందు యథార్థవంతుల ఫలాన్ని నీకు ఇవ్వబోతున్నాడు ఆయన. వాళ్ళ ముఖాలు చూసి మేము నిలబడలేములే, నీకు వాళ్ళ ముఖాలే కనబడతాయి, దేవుడి ముఖం కనబడదా? ఆయన మందిరంలో ఆయన ప్రసన్నత ఉన్నది, ఆయన మందిరంలో ఆయన స్వస్థత ఉన్నది, ఆయన మందిరంలో ఆయన విడుదల ఉన్నది, ఆయన మందిరంలో ఆయన ఆనంద తైలం ఉన్నది. ఇవేవి కనపడవు చాలాసార్లు మనకి. ఆ శత్రు ముఖమే కనబడుతుంటుంది, వాళ్ళ ముఖమే కనబడుతుంటుంది. వాళ్ళుంటే మేము రాలేం, వీళ్ళుంటే మేము రాలేం. పోగొట్టుకున్న దేవుడి శాశ్వతమైన ఆశీర్వాదం. సాకులు చెప్పి అనవసర మాటలు మాట్లాడి దేవుడిచ్చేటువంటి ఆయుష్ను, ఆరోగ్యాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని, ఆనందాన్ని, ఆదరణను పోగొట్టుకుంటున్నాను. నిశ్చయంగా చెప్తున్నాను. హన్నా జీవితంలో ఎన్ని కలవరాలు ఉన్నాం, ఎన్ని సూటిపోటు మాటలున్నా, ఎన్ని ఎగతలకి నవ్వే నవ్వులు ఆమె చుట్టూ ఉన్నాం. ఆమె ఏం చేస్తుందో తెలుసా? నేరుగా దేవుని పాదాల దగ్గరికి వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంది. అయ్యా 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 అయ్యా, కన్నీరు విడువు, నీ హృదయాన్ని తెరువు, నీ హృదయ పలక మీద దేవుని రూపాన్ని ప్రతిష్ఠించుకో, దేవుని పేరు పెట్టి పిలువు. సైన్యములకు అధిపతిని యెహోవా, వ్యాజ్యము తీర్చే తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ సేవకులు ఎడల ఆశీర్వాదం పంపే తండ్రి, వారి హృదయాకాంక్ష నెరవేర్చే తండ్రి. రా, ఒక్కసారి నా జీవితంలో రా ప్రభు, నేను అడిగింది ఇవ్వు నాయన అని చెప్పేసి ప్రార్థన చేస్తాం. నువ్వు అడిగింది ప్రభు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఏది అడుగుతున్నావో వాటిని నెరవేర్చడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు, వాటిని అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. సంతోషంతో నీ యొక్క ఆశ నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే కష్టం ఉందా, శ్రమ ఉందా, బాధ ఉందా, జీవితంలో శ్రమ లేనటువంటి జంతువు లేదు, శ్రమ లేనటువంటి పక్షి లేదు, పోరాటలేనటువంటి జంతువులు ఏవీ లేవు. మా ఇంట్లో ఒక చిన్న పిల్లు ఉంది. తలుపు ఒకవేళ గేడు తీసానంటే 4 కుక్కలు ఎదురుగా నిలబడి ఉంటాయి. దానికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తే ఇంట్లోకి. అది కొంచెం ఆటమర్చి బయటికి వెళ్ళిందంటే 4 కుక్కలు పరిగెత్తుకుని వచ్చేసి ఉంటాయి అక్కడ. అది గజ 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 వణుక్కుంటా నా కాళ్ళు పట్టుకుంటుంది వచ్చేసేసి. అప్పుడు నేను అనుకుంటా, ఇంత చిన్నది పాపం, దీనికి ఎంత పెద్ద పోరాటం ఉంది, ఎంత శక్తికి మించిన శత్రువులు 4 పెద్ద పెద్ద కుక్కలు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఈ చిన్నదానికి కూడా ఇంత పెద్ద సమస్య ఉంది. ఇక మన కొంటలో పెద్ద తప్పే ఉంది. ప్రతి ఒక్కరికి సమస్య ఉంది, ప్రతి పక్షికి సమస్య ఉంది. పక్షి అంటారు, అయ్యో నేను ఎన్నో గుడ్లు పెడుతున్నాను, ఎప్పుడొచ్చి పాము తినేస్తుందో తెలియట్లేదు, ఎప్పుడొచ్చి నాశనం అయిపోతే తెలియట్లేదు. ప్రతి దానికి ఒక శత్రువు, ప్రతి దానికి ఒక సమస్య ఉంది. సమస్య లేని వాళ్ళు ప్రపంచంలో ఎవ్వరు లేరు. కానీ ఒక్కరికి మాత్రమే. వాళ్ళు ఎవరు అంటే, ఎన్ని పెద్ద సమస్యలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా, ఆయన చేతులు ఉన్నటువంటి వాళ్ళకి, ఆయన ఉపదేశం ఉన్నటువంటి వాళ్ళకి, ఆయన మందిరంలో ఉన్నటువంటి వాళ్ళకి దుఃఖమైన సంతోషం, వేదనైన ఆనందం, రోదనైన ఆనందగానం ఆయన ఇచ్చేటువంటి దేవుడు, వాటిని మార్చేటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు సంతోషం అక్కడే దొరుకుతుంది, దేవుని సన్నిధిలో నీకు అక్కడే దొరుకుతుంది, ఆయన మందిరంలో. ఎప్పుడైతే నువ్వు ఆయన మందిరాన్ని కనిపెట్టుకుంటావో నిత్యంగా దేవుడిని నడిపించబోతున్నాడు. మీరు చూడండి, కన్నీటిలో దుఃఖంలో వచ్చి ఆమె ఆరాధన చేసిందా? ప్రతికూలతల మధ్యలో వచ్చి ఆమె ఆరాధన చేసిందా? జరిగిన అద్భుతం ఏంటి అంటే, అందరం ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఆమెకు వచ్చింది, అందరం ఇచ్చిన దీవెన ఆమెకు వచ్చింది. బ్రతికినంత కాలం, ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆమె గర్భం ధన్యమైనదిగా మార్చబడింది. ఆమె అడిగిన ఆశ, దేవుడు ఆ రోజు తీర్చిన ఆశ, శామ్యుయల్ అనే గిఫ్ట్ ఇప్పటికీ ప్రపంచంలో ఒక పెద్ద గిఫ్ట్గా మిగిలిపోయాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో హన్నావలే ప్రార్థన చేయాలని ఈరోజు అందరూ అనుకుంటా ఉన్నారు. దేవుని మీరు అందుకే చెప్తాను, ఈ రోజున నీ ప్రార్థన వ్యర్థంగా పోదు. ఆయన పాదాల దగ్గర నిలబడి నువ్వు కాచిన కన్నీరు వ్యర్థంగా పోదు. ఆయన పాదాల దగ్గర నిలబడి నువ్వు చేసినటువంటి విజ్ఞాపన వ్యర్థంగా పోదు. నిశ్చయంగా ఏదైతే నువ్వు ఆయన అడుగుతున్నావో ఆయన ఆకాశం మీద ఆలకించబోతూ ఉన్నాడు. ఆయన మందిరం మీద ఆయన కనుదృష్టి ఉన్నది, ఆయన మందిరం మీద ఆయన మనస్సు ఉన్నది. నిశ్చయముగా దేవుడు తన ప్రజల ఎడల జాలి పడుతున్నాడంట. తన ఎద్దకు వచ్చేవారిని ఎంత మాత్రం త్రోసివేసే దేవుడుగా, తన ఎద్దకు వచ్చేవారు ఎంత మాత్రం కాదనే దేవుడు కాదు ఆయన. నిలబెట్టే దేవుడు, అభిషేకించే దేవుడు, ఆస్వాదించే దేవుడు, అద్భుతం చేసే తండ్రి ఆయన, ఆశ్చర్యకాలు చేసే తండ్రి ఆయన, సమృద్ధి ఇచ్చే తండ్రి ఆయన, జీవమిచ్చే రక్షకుడు ఆయన.
అందుకే చెప్తాను ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క సన్నిధిలో నీకు సంపూర్ణ ఆనందం, సంపూర్ణ కృప, సంపూర్ణ దీవెన కాచుకొని ఉన్నది కనుక మనం అందరం కూడా ఈరోజున ఆయన ఆదివారం రోజు మనం చేయాల్సిన టార్గెట్ మనం పూర్తి చేద్దాం. చెప్పొద్దు సాకులు ఈ రోజున దేవుని పని చేయడానికి, ఈ రోజున దేవుడిచ్చినటువంటి పని చేయడానికి, దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని స్కిప్ చేయడానికి, దాటవేయడానికి ఎప్పుడు కూడా అవకాశాన్ని ఎత్తుక్కోవద్దు. ఈరోజు నువ్వు వస్తావా, రేపటి రోజున గొప్ప సంతోషాన్ని చూస్తావు. రేపటి గురించి చింతించొద్దు, అయ్యో నా బ్రతుకు రేపు ఏంటి అని అడగొద్దు. ఈరోజు చింతపడు, ఈరోజు దేవుని సన్నిధికి ఎలా వెళ్ళాలి, నాకు ఈ రోజున అయ్యో మరి బస్సు లేదో లేకపోతే ఆటో దొరకలేదో, అయ్యో నాకు ఈ రోజున లేదు అనుకోవచ్చు. నేను నెల్లూరు వచ్చిన కొత్తల్లో దాదాపు నడిచి 7 ఆరాధనలు నడిపించేదాన్ని. నేను హాస్టల్కి వెళ్ళేవాళ్ళం, నర్సింగ్ హోమ్కి వెళ్ళేవాళ్ళం, సెంట్రల్ జైలుకి వెళ్ళేవాళ్ళం, దూరంగా శ్రీలంక కాలనీ వెళ్ళేవాళ్ళం, అక్కడక్కడ కొన్ని ఇళ్లల్లో పెట్టేవాళ్ళం. ఎందుకు చెప్తున్నానంటే ప్రియ దేవుడు, ఆ రోజులో కనీసం నా కాళ్ళకు సరైన చెప్పులు కూడా లేవు, కనీసం నాకు ఛార్జీకి డబ్బులు కూడా లేవు. వాళ్ళకు 10 రూపాయలు ఇస్తే ఛార్జీకి పెట్టుకొని వచ్చేదాన్ని. ప్రార్థన చేసి 10 మందికి ప్రార్థన చేస్తే 10 మంది ఒక 10 వాళ్ళలో ఎవరో ఒకళ్ళు పాపం ప్రేరేపించబడి ఒక 10 రూపాయలు చిరి ఎక్కడో నలిగిపోయిన 10 రూపాయలు ఇస్తే దాన్ని తీసుకొని వచ్చి ఆ బస్సు ఉండేది, ఒక పెద్ద బస్సు అప్పుడు శ్రీలంక కాలం నుంచి ఇక్కడికి, ఆ బస్సులో వచ్చేవాళ్ళు. సో ఆ విధంగా నడిచి ఒంటరిగా చేసిన పరిస్థితి నాకు తెలుసు. ఎక్కడ ఆటో ఎక్కడానికి కూడా డబ్బు లేకపోతే నడుచుకుంటూ వచ్చిన పరిస్థితి తెలుసు. కానీ ఈ రోజున దేవుడు ఏం చేశాడు, అదే పాదాలను కారులో కూర్చోబెట్టాడు, విమానాల్లో కూర్చోబెట్టాడు, అదే పాదాలను అనేక స్టేజ్ల మీద నిలబెట్టాడు. ఎందరో ఎక్కలేనటువంటి స్టేజ్లను ఎక్కించాడు దేవుడు. లక్షల మంది ప్రజల మధ్యలో పాడే కృపించాడు దేవుడు. చెబుతున్నా, దేవుని కోసం ప్రయాసపడిన కాళ్లను దేవుడు క్రింద పెట్టాడు, పర్వతాల మీద పెడతాడు దేవుడు. ప్రైజ్ హల్లెలూయా హల్లెలూయా. ఆయన కోసం పనిచేసి అరిగిపోయినటువంటి చేతుల్ని పరిపాలన దండాన్ని చేతికిచ్చిన అడుగు బిడ్డ అంటాడు. సో ఈరోజు కష్టాలు చూసి, శ్రమలు చూసి, నీకు ఇవ్వాల్సినటువంటి నువ్వు చేసిన బాధ్యతను నెరవేర్చాల్సిన బాధ్యతను పక్కన పెడుతున్నావేమో. వద్దు, దేవుడు అన్యాసుడు కాదు. నువ్వు నడుచుకుంటారా, నీకోసం కారు తీసుకొస్తాడు దేవుడు. నువ్వు నడుచుకుంటారా, నీకోసం నీకు ఉన్నతమైనటువంటి వాహనాన్ని తీసుకొస్తాడు దేవుడు. నలిగిపోయిన పాదాలను కింద పెట్టాడు ఆయన. అందరికంటే శ్రేష్టమైన వాహనంలో పెడతాడు దేవుడు. అది ఎలా వస్తుందో నీకు తెలియదు, ఖచ్చితంగా దేవుడు తీసుకొస్తాడు, ఇస్తాడు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. నువ్వు చేస్తున్న సువార్త, దేవుని కోసం పనిచేసిన పని ఒక్కరోజు కూడా దేవుడు మరి చూడకుండా మానడు, బహుమానం ఇవ్వకుండా మానడు. ఒక రోజున పంట కోసుకుంటావు, సంతోష గానాలతో భుజాలమే మోసుకొని వస్తావు. నువ్వు నలిగిపోయినటువంటి స్థితిని దేవుడు చూస్తున్నాడు, విరిగిపోయిన హృదయాన్ని చూస్తున్నాడు. నిన్ను ఒక సింహాసనంగా చేయబోతున్నాడు, ఒక అద్భుతమైన కార్యం ప్రభు నడిపించబోతున్నాడు, చేయబోతున్నాడు. అందుకే చెప్తాను, ఈ రోజున నీ ప్రయాస దేవుడు చూస్తున్నాడు, నీ కన్నీరు చూస్తున్నాడు, నీ దుఃఖం, నీ అంగలార్పు ఆయన మందిరంలో నాట్యంగా చేయాలని దేవుడు చూస్తున్నాడు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. అద్భుతం చేసే దేవుడు మా మధ్యలో ఉన్నాడు. అందుకే ఈ రోజున చింతపడు, సిద్ధపడు. ఎలా సంఘానికి వెళ్ళాలి, ఎలా ప్రభుని ఆరాధించాలి, ఎలా దేవుడు ఇచ్చినటువంటి గురుని నేను కంప్లీట్ చేయాలి. వండుకొని తిని, మందిరాన్ని పోకుండా వండుకొని తిని ఇంట్లో కూర్చుంటున్నావేమో, ఆ భోజనమే నీకు చేదు కాబోతుంది. ఆ భోజనమే నీకు భయంకరమైన శాపాన్ని తీసుకొని రాబోతుంది. ఆ భోజనమే నీకు చేదుగా వెక్కసంగా మారబోతున్నది. అలా కాకుండా దేవుడిచ్చిన ఆహారం ఆశీర్వాదకరంగా మారాలి అంటే దేవుని పని చేయండి, దేవుని మందిరంలో సంతోషించండి, దేవుని మందిరంలో ఆనందించండి. దేవుడు అద్భుతంగా నడిపిస్తాడు. నీ కుటుంబానికి ఏది కావాలో, నీ పిల్లలకి ఏది కావాలో, నీ పిల్లల్ని ఎలా ఆస్వాదించాలో. అన్న ఒక్కటే అడిగింది దేవుని మందిరంలో, కానీ ఇంకా 5 ఎక్స్ట్రా ఇచ్చాడు దేవుడు. ఒక్క బిడ్డను అడిగింది, కానీ ఇంకా 5 మంది బిడ్డలను దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. నువ్వు ఒక్కటే అడుగుతావు, అక్కడ దేవుడు అన్నిటిని ఇస్తాడు. దేవుడు అంతగా మించేస్తాడు దేవుడు. అందుకే చెప్తాను, దేవుని బిడ్డ దేన్ని మానినా ఆయన మందిరాన్ని మాత్రం స్కిప్ చేయొద్దు. ఆయన మందిరానికి మాత్రం ఇర్రెగ్యులర్గా వచ్చే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. రెగ్యులర్గా రా, ఆయన మందిరంలో మోకరించు. రెగ్యులర్ దీవెనలు ఆగిపోకుండా, ఎక్కడ కూడా బ్లాకేజ్ లేకుండా సంపూర్ణమైన ఆశీర్వాదం, సంపూర్ణమైన దీవెన, సంపూర్ణ కృపణ దేవుడు నాకు అనుగ్రహించబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం, అందరు తలలు వంచి అందరు కూడా ఒక మంచి తీర్మానం చేసుకుంటాం. తండ్రి మీకే స్తోత్రం, తండ్రి మీకే స్తుతి, తండ్రి మీకే ఆరాధన చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. అనేక సార్లు ప్రభువా మీ మందిరమును, మీ సన్నిధిని, సముఖమును, మీ ప్రార్థనను కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, శ్రమ వచ్చిందని, కుదరలేదని ఎన్ని సాకులు చెప్పినా ఆయన, వాతావరణం బాగలేదని, మనసు బాగలేదని, సమాధానం లేదని, ఆదరణ లేదని ఎన్నో సాకులు చెప్పి 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 ఆదరణకర్తమైన నీకు దూరం అయ్యాం, సమాధానకర్తమైన మీకు దూరం అయ్యాం తండ్రి. సమాధానం ఇచ్చి మీ మందిరంలో ఉన్న ఆశను కోల్పోయాం. దిగులు పడి ఏడుస్తున్నాం, దుఃఖపడుతున్నాం ఈ రోజున, దిగులు పడి యాతన పడి కూర్చున్నాం ఈ రోజున. అయ్యా మమ్మల్ని క్షమించండి, అయ్యా క్షమించండి మా జీవితాన్ని ప్రభువా, క్షమించండి మా బ్రతుకులను తండ్రి.
ఈ కృపతో నడిపించి బలపసాయించండి. హన్నా యొక్క దేవుడా, మా దేవుడిగా దిగిరండి అయ్యా. హన్నా యొక్క దేవుడా, మా తండ్రిగా దిగిరండి ప్రభువా. హన్నాను అలంకరించిన దేవుడా, శ్రేష్టమైనటువంటి కుమారుడితో గర్భఫలముతో అలంకరించిన తండ్రి, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అద్భుతంగా చేసిన తండ్రి, కన్నీరుని చేత పట్టుకొని ఆమె అంగలార్పు నాట్యంగా చేసావే. ఆమె ప్రార్థన చెవుల్లో విని ప్రభువా ఆమె చెవులు ప్రతిధ్వనించే గొప్ప వార్తని చెప్పావే తండ్రి. మీకు స్తోత్రం నాయన. మా బాధలను మీకు చెప్పుకొని కృప దయచేయండి. మా యాతన మీ చెవులో చోచునుగాక తండ్రి, మా రోదన మీ చెవులో చోచునుగాక తండ్రి. మీ కృపతో నడిపించి బలప సహాయించమని, ఆశీర్వదించమని, అద్భుతం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మొదటిగా దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక. గొప్ప సమాధానంతో సమకూర్చి నిలువబెట్టునుగాక. మీ శత్రుల ఎదుట ధ్వజముగా ఆయన దిగి వచ్చి మీ నామాన్ని జ్ఞాపకార్థంగా వ్రాయునుగాక, నిలబెట్టునుగాక. ఆమేన్, ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి మీ